మహిళల సింధూరాన్ని చెరిపిన పాకిస్తాన్ కు సైనిక అధికారులు సోఫియా ఖురేషియా, వ్యోమిక సింగ్ మహిళల పరాక్రమాన్ని చాటారని ఈటెల కొనియాడారు. కేవలం 23 నిమిషాల్లో పాక్ ను భారత సైన్యం మట్టి కరిపించిన విషయాన్ని మరవొద్దని ఆయన గుర్తు చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో నిర్వహించిన తీరంలో యాత్రలో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఇక ఆపరేషన్ సింధులో ఈ దయాదిపై విజయాన్ని అందించిన భారత సైన్యానికి ఆయన సంఘీభావం తెలిపారు. ఇక ఆపరేషన్ సింధూర్ సక్సెస్ పై స్పందిస్తూ టెర్రరిస్టులు ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఇక దేశం వైపు కన్నెత్తి చూస్తే ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు ఈటెల రాజేందర్. ఖర్చు పెట్టి అదొక సుందరమైన ప్రాంతంగా సుందరమైన రాష్ట్రంగా తీసుకుంటున్న కనుక నరేంద్ర మాట్లాడింది. ఇవాళ ప్రపంచంలో సిద్ధమైనటువంటి గొప్ప ప్రాంతాన్ని చేసించాలని భారతదేశ వ్యాప్తంగా లక్షల మంది టూరిస్టులు ఆ ప్రాంతాన్ని దర్శించమని చెప్పి తెలుసు. అది మూడుకున్నారా కొట్లాంతం సంబంధ పట్ల రంగం లాగా రణాలాగా మీ పాకిస్తాన్ దేశంలో శిక్షణ కన్నా పాపం భార్య భర్తలతో ఆ అనుభవించినది వాళ్ళ మీద భార్య కళ్ళ ముందే భర్తలు చంపుతా ఉంటే ఒక మహిళ అడిగింది, నా భర్త సంపాదించాలంటే మహిళల తప్పులు దండించాల్సి కలిగింది. ఆ మహిళను మాత్రం తెలియదు దిక్కులు పెట్టుకుంటే